श्री गुरुदेव दत्त। నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర శ్రీ దత్తపీఠం వ్యవస్థాపకురాలు వల్లభానందమయ్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా జై గురుదత్త, శ్రీ గురుదత్త. మన దత్త కళ్యాణం అలాగే శ్రీచక్రార్చనలో పాల్గొన్నటువంటి కొంతమంది భక్తులు తమ అనుభవాల్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న పోయిన వీడియోలో మీరు కూడా చెప్పారు, అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా కళ్యాణం చూసిన వారికి హీలింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయా, ఇటువంటి హీలింగ్స్ అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అని అన్నారు. అలాగే దత్త కళ్యాణం అనేది ఎప్పుడు విననటువంటి ఒక రామ కళ్యాణం వింటాము, వెంకటేశ్వర స్వామి కళ్యాణం వింటాము కదా. దత్త కళ్యాణం అనేది వినటం, కనులారా చూడటం అనేది మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. మన కార్యక్రమంలో పాల్గొన్నారా మీరు? అవునవును. ఒక్కసారి మీ అనుభవం నాతో పంచుకుంటారా? అవునండి, చెప్పండి. నేను నిన్న జరిగిన కార్యక్రమం చాలా బాగానే ఉంది. నిన్న అమ్మకి లాస్ట్ లో పీఠం కదిలిచ్చేసిండ్రు కదా, కళ్యాణం అయిన పీఠాన్ని కదిలించేసినప్పుడు అమ్మకి మరి ఒంటి మీద శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయ స్వామి వాళ్ళు ఎప్పటికీ ఉన్నారని నిన్న అనుభవాన్ని బట్టి అయితే మాకు తెలిసింది. అంటే మీతో ఇంటర్వ్యూస్ నేను చాలా చూసినాను అమ్మవి. తను మాట్లాడడం కూడా, ఏదైనా మాట్లాడాలనుకుంటే కళ్ళు మూసేసుకుంటారు. అదొకటి నేను చాలా సార్లు గమనించినాను. అంటే స్వామి పలికిస్తున్నారు అంతే. అది నేను కూడా నమ్మాను. ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటారు ఆవిడ. నిజంగా నేను చూస్తున్నాను కళ్ళారా. నేను మాట్లాడే మాట ఆవిడ మాట కాదు, అది స్వామి సంకల్పం. అదే అయితే తను మాట్లాడడం కూడా, అమ్మ మాట్లాడడం కూడా చిన్నగా నైస్ గా, చిన్న పిల్లల మాదిరిగా స్లో వస్తుంది వాయిస్. కానీ స్వామి పలకడం అనేది అది పులి గాండ్రించినట్టు, ఆ గాంభీర్యం, సింహం గాండ్రింపు లాగా ఉంది. కరెక్ట్. అదే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అయితే నిన్న అమ్మ చాలా గాండ్రించేసిండ్రు. ఆ పీఠం కదిలించేసరికి, స్వామి వారిని కదిలించేసరికి తనకి వచ్చిన అదేదో ఉంది కదా, ఆ వైబ్రేషన్స్ అనేటివి నా దగ్గరకు వచ్చేసినాయి. ఖచ్చితంగా మనం ఫీల్ అవ్వచ్చు. అది ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక 1.5 year అయ్యింది ఇది తీసుకున్నాను, ఉపదేశం తీసుకున్నాను, అందులోనే ఉంటాను. అది ఎట్లా అంటే, పక్కనే వెనక వాళ్ళు నన్ను పట్టేసుకున్నారు. బహుశా మీరు చూసి ఉంటారు నిన్న. నేను అది మిస్ అయ్యాను, అమ్మని చూస్తూ ఉన్నాను, నేను మిస్ అయ్యాను. అయితే వెనక నన్ను పట్టేసుకున్నారు చాలా. నేను ఒక దగ్గర నిల్చుంటే ఒక 10 అడుగుల వరకు వెనక్కి వెళ్ళిపోయినా. చాలా వైబ్రేషన్స్, చాలా అంటే మామూలుగా ఇంకా వేరే అసలు చెప్పాలంటే పూనకం వచ్చింది అంటారు కదా, అట్లా అంటున్నారు. నాకు వినిపిస్తుంది, దేవుడు వచ్చిండు అని. అంటే మా పాప ఉంది, నవ్వేస్తా ఉంది. అనుభవం లేదా మీకు? నాకు జపమాల పట్టుకున్నప్పుడు, ఏదైనా గుళ్ళలోకి వెళ్ళినప్పుడు, నాకు ఆశ్రమం దగ్గరికి, మా ఆశ్రమం ఉంది జైరాబాద్ లో, దత్తగిరి ఆశ్రమం, అప్పుడు ఇట్లాంటి అనుభవం ఉంటుంది. అట్లా ఆ వైబ్రేషన్స్ అట్లా రావడం. నిన్న చాలా అంటే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది. అద్భుతం. కళ్యాణం ఎలా జరిగింది? కళ్యాణానికి నేను వెళ్ళలేదు. శ్రీచక్రార్చనలో పాల్గొన్నారా? అర్చనకి వెళ్ళినాను. మాధ్యమంగా మీరే ఉన్నారు అనుకోండి. నాకైతే అమ్మకి నాకు మీరే ఉన్నారు. ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే నేను వాళ్ళని కాల్ చేసినాను. కాల్ చేసి, నేను ఒక్కదాన్ని ఏ విధంగా చేసుకోను, మరి మా కాలనీలో వాళ్ళు కూడా చేయిస్తాను, మరి నాకు ఇన్ని శ్రీయంత్రాలు కావాలి, ఇవ్వగలుగుతారా అనేసి కాల్ చేసినాను. వచ్చారా మరి మీ వాళ్ళందరూ? లేదు, నేను ఇక్కడికి తీసుకొచ్చాను. రేపు ఫ్రైడే నుండి స్టార్ట్ మీరు చేసుకుని పంపిస్తారు. నేను ఇక్కడ చేసుకొని ఒక 50 members వరకు ఉన్నారు. నిన్న తెచ్చుకున్నాను అక్కడ నుండి. అద్భుతం. చేసి 9 days చేసి అక్కడ పంపించేసి. చాలా సంతోషం. దత్తుడికి ఇలాగే మీరు దత్తమై ఉండాలి ఎల్లప్పుడూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. జయ గురుదత్త. ఇంకొక భక్తులు కూడా సిద్ధంగా ఉన్నారండి తమ అనుభవాన్ని పంచుకోవడానికి. మాట్లాడు. నమస్కారం అండి. నమస్కారం. నేను పద్మిని మాట్లాడుతున్నా. నమస్తే అండి. నమస్తే అండి. నేను మిమ్మల్ని ఇంతకు ముందు కూడా కలిసానండి. అవునా? దత్తపీఠంలో, హైదరాబాద్ లో. ఓకే. మరి మీరు కంచి వెళ్ళారు అని విన్నాను. శ్రీచక్ర శ్రీ దత్తపీఠం ఎలా అనిపించింది? స్వామి వారిని చూసిన తర్వాత మీకు వచ్చినటువంటి అనుభవం ఏమిటి? ఒకసారి నాతో పంచుకుంటారా? వెళ్ళామండి. చాలా బాగా, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది.
మనకే తెలుస్తా ఉంది అక్కడ వెళ్ళామంటే. చాలా మంచిగా అనిపించింది మాకైతే. అంటే మన కంటికే కనిపిస్తా ఉంది, అన్ని దేవతలు ఉన్నారు అక్కడ, దేవత అవును. మూర్తులు అవును. ప్రతి ఒక్కరు ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది మాకైతే. మాతాజీకి స్వామి ఒంట్లోకి వచ్చినప్పుడు చెప్పారు, ఒక గడి ఉండి వెళ్ళండి అనేసని. అంటే మేము దూరం కదా అట్లని బయలుదేరాం కొంతసేపు ఉండి. వచ్చిన తర్వాత మేము వడమాలపేటకి ముందుకు వచ్చినప్పుడు ఒక బస్ కి యాక్సిడెంట్ అయింది అనమాట. మేము బ్యాగ్ లో పెట్టుకున్నాం పాదుకులు, అక్షింతలు, మళ్ళీ వచ్చి భస్మం అన్ని. మా అబ్బాయి పెట్టుకున్నాడు అంతవరకు. అబ్బాయి నడుము నొప్పుకుందని లేచి నిల్చుకొని నాకు ఇచ్చాడు, నేను పెట్టుకున్నాను. మాకైతే ఏం దెబ్బలు తగలలేదు, కానీ లైట్ గా చిన్నగా ఇదయింది. అంత అందరికి అయితే బాగా పెద్ద పెద్ద దెబ్బలు, బ్లడ్ అంతా వచ్చేసి చాలా దెబ్బలు తగిలాయి అందరికి. మిమ్మల్ని మాత్రం స్వామి రక్షించారు. మాకైతే ఏం కాలేదు. కానీ స్వామి అయితే చెప్పారు, నువ్వు ఒక గడి ఉండి వెళ్ళండి. మేము ఆ గడి ఉండుంటే మాకు బస్ మిస్ అయ్యిండేది. అంతే కదా, దూరంగా 3 hours పడుతుందని వచ్చేసాము. అదైతే మాకైతే ఏం కాలేదు. బస్ లో వాళ్ళకంతా అయితే బాగా దెబ్బలు తగిలాయి. దెబ్బలు అయితే తగిలాయి, ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు, దెబ్బలు అయితే తగలలేదు. మమ్మల్ని అయితే స్వామి రక్షించారు. నేను కూడా అమ్మ ఫోన్ చేసి కూడా చెప్పాను. శ్రీ యంత్రాలు కూడా మీతోటే ఉన్నాయట కదా? అవును, తీసుకువచ్చాను. నేను కుంకుమార్చన చేసి పంపిస్తానని చెప్పి నేను తీసుకువచ్చాను. స్వామికి ఇలానే దత్తమై ఉండండి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రక్షణలో ఉంటే ఇంకా తిరగలేదు జీవితాల్లో. అదే, అమ్మకి నమస్కారం అండి. తప్పకుండా ఎక్కడ ఉన్నారు వింటున్నారు. నమస్కారాలు. వింటున్నారు. అందరూ అలాగే వెళ్ళి అందరికి మంచి జరగాలి తీయటానికి. మేము వెళ్ళేటప్పుడు ఎవరన్నా వస్తామంటే మా వాళ్ళంతా తీసుకెళ్తాం. చాలా చాలా బాగా మంచిగా చాలా బాగుంది. చాలా సంతోషం. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అక్కడైతే. ఖచ్చితంగా చాలా సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే. జయ గురుదత్త. జయ గురుదత్త. అక్కడ స్వామి వారు గంట ఆగి వెళ్ళండి అన్నారు. అవునా? గంట ఆగి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు కూర్చోవాలి కదా, టైం అవుతుంది, అమ్మను ఒక్కదాన్ని వదిలేసి వచ్చాము, మేము బయలుదేరతామని చెప్పి వెంటనే బయలుదేరిపోయారు. కానీ ఆ గంట వాళ్ళు కూర్చొని దెబ్బలు కూడా తగిలేవు, ఆ బస్సు ఎక్కేవాళ్ళు కాదు. అయినా కూడా స్వామి రక్షించారు. అయినా కూడా ఆవిడ చెప్తుంది, బస్సులో అందరికీ కూడా రక్తాలు గారినాయి అమ్మ, మాకు మాత్రం చిన్న చిన్న గాయాలతో మేము బయటపడ్డాము. నిజంగా ఇక్కడ నుంచి శ్రీయంత్రాలు తీసుకెళ్తున్నారు, పాదుకలు తీసుకెళ్తున్నారు. సాయి చరిత్రలో కూడా మనం ఇటువంటి ఘట్టాలు వింటూ ఉంటాం. సాయి వద్దు అని వెళ్ళిన వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, సాయి వెళ్ళమన్న తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎంత సుఖవంతంగా వాళ్ళ ప్రయాణాలు జరిగాయని వింటూ ఉన్నాం. అంటే చరిత్రలో చదువుకున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. స్వామి ఉన్నారు. అద్భుతం. ఇంకొకరితో మాట్లాడదాం తప్పకుండా. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. జయ గురుదత్త. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయితే మీకు మంచి అనుభవం ఉంది దత్తాత్రేయ స్వామి అంటే ఆయన ఆరాధన చేయటం కానీ, లేకపోతే మొన్న కళ్యాణంలో మీరు పాల్గొన్న తర్వాత లేదా క్రియాయోగంలో పాల్గొన్న తర్వాత మంచి అనుభవం జరిగింది అని విన్నాను. ఒకసారి నాతో పంచుకుంటారా? తప్పకుండా అండి, చెప్పండి. నేను లాస్ట్ మంత్ మేడం అమ్మగారి దగ్గర క్రియాదీక్ష తీసుకున్న రోజు అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడే కొంచెం సేపట్లో ఒక చల్లటి బ్రీజ్, ఎలా అంటే ఆ చల్లటి గాలి ఎలా ఉందంటే క్లైమేట్ లో ఉన్నట్టుంది, అట్లా వీటిలో వచ్చి తాకుతుంది అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందంటే మీకు చెప్పడానికి అవ్వలేదు. ఒక అద్భుతమైన ఒక ప్రశాంతత, ఏదో ఒక ఆనందం. అలాగే మళ్ళీ కొంచెం ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ ఆ బీచ్, అలా 2 సార్లు ఒక మంచి చల్లటి గాలి ఎవరో వచ్చి అలా మన దగ్గర తాకేలాగా ఒక ఫీలింగ్ అన్నమాట. అలా ఫీల్ అయ్యాను. చాలా ఆనందం, చాలా ప్రశాంతత దొరికింది నాకు. చాలా. మరి కంటిన్యూ చేస్తున్నారా క్రియాయోగాన్ని? ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను వచ్చి చాలా రోజులుగా అనుకుంటున్నాను మాల్యాద్రి వెళ్ళాలి, అక్కడ మొగిలిచెర్ల దత్తాత్రేయ వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడు ఆ క్రియాయోగం తీసి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, వెళ్ళేసి వచ్చేసాను 15 days బ్యాక్. ఎలా ఉన్నారు స్వామివారు మొగిలిచెర్లలో చెప్పండి? మొగిలిచెర్ల దత్తావధూత అన్న దీవ సమాధి అయినారు కదా అక్కడ. అవును, విన్నాను. అక్కడ దత్తాత్రేయుడి పాదుకలు ఉంటాయి అక్కడ. స్వామి అక్కడ 32 years లోనే సమాధి అయినారు.
అక్కడికి వెళ్ళి చూడాలని. అదే మరి మనం శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో మాల్యాద్రి గురించి చదువుతాం కదా, మాల్యాద్రి చూడాలని చాలా ఆసక్తి ఉంది. దీనికి నేను అమ్మగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ దీక్ష తీసుకుని ఇదంతా చదివిన తర్వాత చాలా రోజుల కళ నెరవేరి నేను అక్కడ పోయి అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్. ఇదే మాదిరి అమ్మగారు చెప్పిన స్తోత్రమే చెప్తా ఉన్నాను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, మొత్తం ఇదే చెప్పుకుంటాను. ఎన్నిసార్లు చెప్తారు రోజులో మీరు? చెప్తూనే ఉంటాను చాలా 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 సంతోషం. ఎలా ఉంది జీవితంలో మార్పులు ఉన్నాయా? అంటే స్వామి దర్శనం చేసుకోవాలి అనేది మీ కోరిక, అది ఎలాగో నెరవేరింది. దాంతో పాటుగా జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి? చాలా పీస్ఫుల్ గా ఉన్నాను. ఇంకా అంతకు మించి ఏం కావాలండి బాబు, ప్రశాంతతే లేదు. అసలు నేను దేని గురించి ఆలోచించాను, అద్భుతం. స్వామి గురించి మాత్రమే. టైం జరిగినప్పుడు ధ్యానం చేసుకుంటూ అమ్మగారు నాకు చాలా ఆశ క్రియాయోగం నేర్చుకోవాలనేసి, అది అమ్మగారి మూల్యంగా నాకు దొరికింది. చాలా చాలా సంతోషం. ఇలా మీరు దగ్గర అవ్వటం అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు చక్కగా స్వామి మార్గంలో ఉన్నారు, ఓ మంచి పాత్ని ఖచ్చితంగా ఆ పాత్లో వెళ్తున్నారు. సో అందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా జై గురుదత్త. జై గురుదత్త. కంచిలోనే ఉంటారు, అంటే తమిళనాడులోనే స్థిరపడిపోయారు కదా, వేరే ప్లేసెస్ తెలియదు కదా. మొగల్చెర్ల ఎక్కడ ఉంది, అసలు కురాపురం ఎక్కడ ఉంది, ఏది తెలియదు. కానీ అన్ని యూట్యూబ్ లో చూడడం ద్వారా ఆవిడకి అక్కడికి వెళ్ళాలని ఒక ఆశ అనమాట. కానీ అని ఈ క్రియాయోగ ద్వారా వెళ్ళాను, కోరిక నెరవేరింది, తొందరగా నెరవేరింది అనేది ఆవిడ. మీరు ఫ్యూచర్ లో ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఆవిడ చెప్పిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన, స్వామివారి గుడులకి సంబంధించి మీరు అనేక గుళ్ళు, ఆయన ఉన్నటువంటి ప్రదేశాలు అనేకం దర్శించుకుని ఉన్నారు. మన ప్రేక్షకులకి మీరు చెప్తే చాలా బాగుంటుంది. ఏమంటారు? తప్పకుండా ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మేము తెలుసుకుంటాం. గిరినార్ అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతం జరిగింది. ప్రతిదీ కూడా అవన్నీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మనం ఒక్కొక్కటిగా మనం చేసుకుంటాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తే మేము తెలుసుకుంటాం. ఇప్పుడు నన్ను కూడా మన వీడియోస్ చూస్తూ ఏమండి మేము తెలుసుకున్నామండి మీ వీడియోస్ ద్వారా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉపయోగపడుతుంది, దత్తుడికి దగ్గర అవుతారు. ఇంకొక భక్తులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. బాగున్నారమ్మా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను అమ్మా. చెప్పండి, మీకు మీ అనుభవాలు ఒక్కసారి నాకు చెప్తే ఈ వీడియో ద్వారా ఇంకో 10 మంది ఖచ్చితంగా దగ్గర అవుతారేమో దత్తుల వారికి కదా. ఖచ్చితంగా అండి. చెప్పండి మరి. అది మాతా వల్లభానందమయ్య గారి వీడియో చూస్తుంటే లాస్ట్ టైం చేశారు కదమ్మా మీరు. అవునండి. అమ్మ కంచి వెళ్ళి ఆ వీడియో చూసాను. నాకు అప్పుడు దాకా అంతకుముందు ఒక వీడియో చూసాను కానీ అమ్మ తెలియదు అనమాట. ఆ వీడియో చూస్తుంటే కళ్ళమ్మట ఎందుకో నీళ్లు తిరిగింది. అమ్మ ఒక మాట అన్నారు, ఒక సామాన్యురాల్ని నన్ను ఇంత ఇది చేశారు శ్రీపాదుడు అని. అది ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయ్యి కళ్ళమ్మట నీళ్లు తిరిగినాయి వీడియో చూస్తుంటే. అప్పుడు నాకు ఒక వాయిస్ వినపడింది, నీ సమస్య కూడా ఇక్కడే తీరుతుంది అని. మరి వెళ్ళారా? కంచి వెళ్ళారా మరి? లేదండి, 1 month అయ్యింది. వెళ్తాము, టైం రావాలి, అది కూడా రావాలి కదా. మరి నిన్న కళ్యాణంలో కానీ అక్కడ ఏమైనా పాల్గొన్నారా? చేశానండి, కళ్యాణం చేశాను, నేను కుంకుమ పూజ కూడా చేశారు. అద్భుతం. ఎలా అనిపించింది? ఎలా జరిగింది కార్యక్రమం చెప్పండి. చాలా మంచిగా జరిగిందమ్మా కదా. అంత పెద్ద కార్యంలో మనము ఒక చిన్న సమిద. ఖచ్చితంగా అదే ఆ ఉద్దేశంతో అందరినీ మమేకం చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి సంకల్పం చాలా ఉత్కృష్టమైనటువంటి సంకల్పం. ఏదో మనం చేసేసుకున్నాం, భారీ ఎత్తున మనం ఏదో చూపించేసాము, ఇంత కళ్యాణాలు చేసేసాము, ఇవి కాదు ఇక్కడ అసలు సంకల్పం. మాతాజీ గారి సంకల్పం ఏదైతే ఉందో అది స్వామివారి సంకల్పం కాబట్టి మాత్రమే ఇంత ప్రశాంతంగా జరుగుతోందేమో అని అనిపించింది నాకైతే. చాలా చాలా సంతోషం. అమ్మ పరిష్కారం కూడా చెప్పారు నాకు. అవునా? మీ సమస్యకి? నా సమస్య పరిష్కారం చెప్పారు. అద్భుతం. ఆ సమస్య త్వరగా తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, కంచి కూడా త్వరగా వెళ్ళిరండి. అలాగే. నమస్కారం అమ్మా. జై గురుదత్త. జై గురుదత్త. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నేను పద్మిని మాట్లాడుతున్నాను. జై గురుదత్త. ఎలా ఉన్నారు?
చాలా చాలా బాగున్నానమ్మా. మీరు ఎలా నేను ఉన్నారు? బాగున్నాను. క్రియాయోగంలో మీరు పాల్గొన్న తర్వాత మీకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఉంది అని విన్నాను. ఎస్, మరి నాతో ఎగ్జాక్ట్లీ, పంచుకుంటారా? ఖచ్చితంగా. చెప్పండమ్మా. ఫస్ట్ క్రియాయోగ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఓకే. సో ఆ రోజు అనుకోకుండా మీ వీడియో చూశాను, సుమన్ టీవీ వాళ్ళ వీడియో చూసి నేను తీసుకున్నాను అనమాట అమ్మగారి నుంచి. మ్మ్. సో ఆ రోజు చేశారు అమ్మ క్రియాయోగ ప్రక్రియ ఎలా చేయాలనేది మెడిటేషన్ రూపంలో చేపించారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందాను. అవునా? నా లైఫ్ లో గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే బెస్ట్ అసలు. ఏమిటి ఊరిస్తున్నారు, చెప్పేయండి త్వరగా. ఊరించేది ఏం లేదమ్మా. తను అంటే దత్తాత్రేయుల వారు నాకు స్పష్టంగా కనిపించారు. నాకు నాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ విశ్వంలో చాలా శక్తి ఉందమ్మా, మనం స్వీకరించాలంటే చాలా ఉంది. నేను అది ఎలా పట్టుకోవాలని తపన పడేదాన్ని. నేను కొంచెం సాధనలు కూడా చేస్తున్నాను Okay. వేరేవి. ఓకే. సో నాకు వేరే గురువు కూడా ఉన్నారు. సో దాని వల్ల నాకు కొంచెం ఆధ్యాత్మిక పరంగా చాలా ఇంట్రెస్ట్, ఏదైనా చేయాలని ఒక తపన ఉంటుంది నాకు ఎల్లప్పుడు. ఓకే. సో ఆ రోజు మెడిటేషన్ లో మాత్రం చాలా అంటే చాలా అసలు నాలో ఏదో ఒక పాము వెనకల పైకి వచ్చినట్టు అలా కుండలిని పడిపోయినట్టు. జాగృతి జరుగుతోంది. యా 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 ఆ, ఇంకా తను లాస్ట్ మూమెంట్ లో సజెస్ట్ చేస్తుంది, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేసుకుంటూ ఉండండి, ప్రతిరోజు కంపల్సరీ చేయాలి, ఎవ్రీ డే చేయాలి అని ఏదో చెప్తుంది అమ్మగారు. కానీ నేను నాకు అవన్నీ వినిపిస్తున్నాను, నేను అంతర్ముఖంగా చాలా డీప్ గా వెళ్ళిపోయాను నేను అసలు. సో ఇంకా నా చిన్న ఆవగించంత సైజ్ కూడా లేనన్నారు అక్కడ, శూన్యం మొత్తం. అంత పెద్ద ఎనర్జీ, అంత పెద్ద విశ్వం, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది సిద్ధులు పొందిన వాళ్ళు మాత్రమే ఇది ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఏమో విని మన ఉన్నారా లైఫ్ మీరు? లో అనిమా ఫస్ట్ టైం ఇది చేయడం. అనిమా, లఘిమ, గరిమ అనే సిద్ధులు ఉంటాయి, విన్నారా? యా 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 ఖడ్గమల్లో విన్నాను. అద్భుతం అండి. చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉందని మళ్ళీ ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు కూడా చేశాను. నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాక నేను ఎందుకు వదులుకోవాలి అన్నట్టుగా నేను రాసుకున్నాను, నోట్ చేసుకున్నాను పాయింట్స్ మొత్తం ఎలా అన్నది. నేను అనుకున్నాను, దత్తాత్రేయ నాకేం తెలియదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు దారి చూపిస్తున్నావు, నేను అదే మార్గంలో వెళ్తున్నాను, ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు అనేసి సంకల్పం చేసుకొని కూర్చున్నా ఆ రోజు మధ్యాహ్నం. కూర్చున్నాక సహస్రార చక్రంలో గర్రమని తిరిగింది బాగా. ఇంకా అదేమో నాకు తెలీదు, అది ఏం ఫీలింగో నాకు తెలీదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు చెప్తారనమాట. నాకు ఫస్ట్ టైం కదా. సో అప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ, చెమటలు పట్టేసినాయి, అంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ, ఇంకా మాటల్లో వర్ణించలేనండి ఆ ఎనర్జీని. ఎలా చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు. అది అనుభవంలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎక్స్ప్రెస్ చేయలేం. కరెక్ట్. ఇంకా ఆ రోజు నైట్ అమ్మవారు వచ్చారు, దుర్గమ్మ వారు, లలిత అమ్మవారు, బాలా త్రిపుర సుందరి, అందరూ నాకు దర్శనం ఇచ్చారు. ఇట్లా కళలోనా లేకపోతే ఎట్లా? కళలోనే వచ్చారు అమ్మవారు, కళలోనే వచ్చారు. అలా నాకు మళ్ళీ మరుసటి రోజు చేశాను, మళ్ళీ నాకు అమ్మ దర్శనం ఇచ్చింది. చాలా అండి, చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నారు మీరు సాధనలో, ఇది మాత్రం అర్థం అవుతుంది నాకు. ఎందుకంటే సహస్రారం అవేకనింగ్ అంటే అదేం చిన్న చితక విషయం కాదు. అది అర్థం, అది మనసులో నేను ఇప్పుడు ఏదైనా అనుకుంటున్నాను అనుకో, ఏదైనా నేను చేయాలి అనుకున్నాను అనుకో, నేను క్వశ్చన్ వేసుకుంటా, నేను అమ్మని అడుగుతా, నాలోనే ఉంది అమ్మ అని భావించి, అమ్మ నువ్వు నాలోనే ఉన్నావు, నేను ఎక్కడ చూడట్లేదు, నాలోనే, నా ఆత్మలోనే నేను చూస్తున్నాను, నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వు అని అడిగా ఒక రోజు. వెంబడి ఆన్సర్ ఇచ్చింది నాకు. ఆ సమస్య కూడా నాకు తీరిపోయింది. అయ్యో బాబోయ్, నేనైతే సామాన్యులతో మాట్లాడట్లేదు. నాకు మరుసటి రోజే తీరిపోయింది ఆ సమస్య, నాకు మరుసటి రోజే తీరిపోయింది. అయ్యో బాబోయ్. ఇలా పక్కన వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇస్తారా ఇవ్వరా ఒక్కటే మాట అడుగుతారు, నాకు న్యాయంగా రావాలి, నేను ఇచ్చింది ఎంత వస్తుందో నాకు సంబంధం లేదు, నాకు న్యాయంగా నాకు ఎంత వస్తుందో అని అడిగిన, ఇచ్చింది అమ్మ, న్యాయంగానే ఇచ్చింది. అయ్యో బాబోయ్. మీ పేరేంటి? నా పేరు శిల్ప, హైదరాబాద్ లోనే ఉంటాను. అద్భుతం అండి, అద్భుతం. చక్కటి సాధనలో ఉన్నారు. అంటే ఐహికాలు కాకుండా సాధన, సోల్స్ ప్రోగ్రెషన్ వైపు ఖచ్చితంగా మీరు అడుగులు వేయాలని
మనస్ఫూర్తిగా మరి నాకు కోరుకుంటున్నాను. అట్లా ఎక్స్పీరియన్స్ పెద్ద పెద్ద సాధనలు నేనేం పెద్ద పూజలు కూడా చెయ్యను. అంటే ఒకప్పుడు చేసేదాన్ని అయితే అసలు కానే కాదు. మా అమ్మ దీపం పెట్టమంటూ కూడా నేను పెట్టేదాన్ని కాదు. అలాంటిది నాలో పెళ్ళైన తర్వాత మా పాప కడుపులో ఉన్న తర్వాత ఆ వైపుకి వచ్చాను నేను ఫస్ట్ పూజలు స్టార్ట్ చేయడం అంటే. అప్పటి నుంచి ఇంకా పెళ్లి అయిపోయినాక పిల్ల 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్ని స్టార్ట్ చేశాను. పూజలు చేయడం, హోమాలు చేయడం అన్ని స్టార్ట్ చేశాను. అద్భుతం అండి. ఇలాగే మీరు పయనించేటటువంటి మార్గం చాలా సాఫీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు మీ వీడియో చూసి అప్పటికప్పుడు నేను ఇలా పేమెంట్ చేసి నాకు ఎలా అయినా నేర్చుకోవాలి అన్నట్టుగా ఆ రోజు వెంటనే నేను ఆ క్రియాయోగం పొందడము, నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడము చాలా చాలా నా లైఫ్ లో వెరీ వెరీ వండర్ఫుల్ డే. చాలా చాలా కృతజ్ఞతలు. అది అడ్మిట్ చేస్తున్నారు. దట్స్ ద హ్యాపీనెస్. థాంక్యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నిజంగానే తెలుసుకోవాలి ఈ అందుకనే క్రియాని మాత్రం. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఇట్లా ఫోన్లు చేయడానికి గల కారణం కూడా అదే. ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు, ఇంకా దగ్గర అవుతారు. డెఫినెట్లీ. ఎందుకంటే ఆ చక్రాల్స్ ఉన్న హీలింగ్ మొత్తం చేస్తుంది అనమాట. మనము ఏది అఫర్మేషన్ చేసుకుంటున్నామో అదే విశ్వం తీసుకుంటుంది అనమాట. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అంతే. అంతే. చాలా చక్కటి విషయాలు. ఇంకొక విషయము, ఆ రోజు ఫస్ట్ డే అమ్మ చెప్తుంది, నాకు ఒక పక్క పాప ఏడుస్తుంది, మా వారు కాల్లో ఉన్నారు, ఆఫీస్ కాల్లో. నేను ఒక్కటే సంకల్పం చేస్తున్నా, నాకేమో ఇన్ని పరీక్షలు పెడుతున్నా, నేను చెయ్యాలా వద్దా అని ఆయన డైరెక్ట్ అడిగేసిన. ఈవెన్ ఒక మనిషి ఎలా మాట్లాడతామో అలా మాట్లాడతా నేను. అలా మాట్లాడుతున్నావంటే ఆయన ఉన్నారని నమ్మితేనే అలా మాట్లాడగలం, లేకపోతే ఎలా మాట్లాడతాం కదా. ఇంకా నేను మనుషులతో ఎలా మాట్లాడతాను, ప్రతిరోజు అమ్మతో ఎలా మాట్లాడతానో అట్లే మాట్లాడతాను అనమాట. సో అలా అలా అడిగాను. అడిగితే నేనున్నా కదా, అప్పుడే నాకు వచ్చేసింది ఆన్సర్ లోపలనే. నేనున్నా, నేను చూసుకుంటా అని నాకు ఎమ్మడే క్లిక్ ఇచ్చేసాడు దేవుడు. వెంటనే తను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏడుపు మానేసి వెంటనే నిద్రపోయింది. నేను మళ్ళీ వచ్చి అడిగితే లేదు 2 minutes ఏడ్చింది, పడుకోయింది అన్న. అద్భుతం అండి. నిజంగా నేనేం శిల్ప గారు, మీరేం నా సామాన్యుల వ్యక్తులు కాదు, మీరు గొప్ప వ్యక్తితోనే మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సరే, నాకు కాదు మీకు ఇంకా ఇలాగే ఈ మార్గం ఏదైతే ఉందో, మీరు ప్రయాణిస్తున్న ఆధ్యాత్మిక మార్గం ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. అమ్మవారు మాత్రం చాలా బాగా నాకు హెల్ప్ చేస్తారు ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో. ఏదైనా ఇది కావాలమ్మా, ఇది వస్తుందా రాదా అని అడిగితే వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారు. చాలా చాలా మనసులో ఒక మాట అనుకొని కూర్చున్నాను అనుకో, నేనేమి ధ్యానంలో కూర్చొని ఏం అడగను ఎవరిని. నేను ఏదైనా పని చేసుకున్నప్పుడు నాలో ప్రతిరోజు నామస్మరణ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఓం నమ శివాయనో, శ్రీ మాత్రే నమఃనో, ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాయి. ఎందుకు టైం వేస్ట్ చేయాలి అన్నట్టుగా. ఒక పక్క పనులు చేస్తూ, ఒక పక్క ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. అద్భుతం శిల్ప గారు. చాలా చాలా కృతజ్ఞతలు మీ అనుభవాల్ని నాతో పంచుకున్నందుకు. జై గురుదత్త అండి. జై గురుదత్త అండి. చాలా థ్యాంక్స్ మీతో మాట్లాడుతున్నందుకు ముందుగా. మై ప్లెజర్. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా మీతో మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు కదా అందరితో మాట్లాడడం. నాదేముందండి బాబు, మీ సాధనతో కంపేర్ చేస్తే నథింగ్. నేను మీతో మాట్లాడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చాలా సంతోషం అమ్మ. నమస్తే. నమస్తే అమ్మ, చాలా థ్యాంక్స్. వెల్కమ్. ఏం ఆనందం, ఏమి నిర్మలంగా. ఎందుకంటే ఈ క్రియాయోగ దీక్షని స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇచ్చారు. అద్భుతం. దాన్ని మీరు ప్రతి పౌర్ణమికి కూడా ఇస్తూ ఉన్నాము. ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ క్లాసు. అయితే మీ నంబర్ కి ఫోన్ చేస్తే ఎప్పుడు ఉంటాయి అనేది చెప్తారు కదా అనేది చెప్తాము. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి స్వామివారే స్వయంగా ఇచ్చిన ఈ క్రియాయోగ దీక్షను అందరికీ అందించు అన్నప్పుడు, ఆ క్రియ చేసినప్పుడు వాళ్ళకి ముందున్న ఆటంకాలు కూడా తొలగిపోయి వాళ్ళు ఆ సాధనలో పైకి వెళ్తున్నారు. అంటే ఆధ్యాత్మికంగానే కాదు, భౌతికంగానే కాదు, ఏ రూపంలో మీకు ఎటువంటి సమస్యల నుంచి అయినా కూడా ఈ క్రియాయోగ దీక్ష అనేది, అంటే ఎన్ని రోజులు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మన సమస్యల గురించి అడుగుతూ ఉంటాము. సమస్య మనతో పుట్టింది, మన దగ్గరే ఉంటుంది సొల్యూషన్ కూడా. అన్ని కూడా మనలోనే ఉన్నాయి, సర్వము మనలోనే ఉన్నప్పుడు ఇంక ఎవరి దగ్గరకో వెళ్లాల్సిన అవసరం లేదు. లోపలే మన దత్తుడు ఉన్నాడు. ఆ దత్తాత్రేయ స్వరూపాలుగా మారడం కోసమే ఈ క్రియాయోగ దీక్ష ఈ స్వామి వారి ప్రతి ఒక్కరికి అందించమన్నారు. ఆయన 16 అడుగుల స్వామి. విగ్రహం ముందు, విగ్రహం అనకూడదు, స్వామి ముందు ఆయన కూర్చొని అక్కడ ఈ క్రియాయోగ దీక్షని
అందరూ కూడా వచ్చి ఆయన ప్రతిష్ఠ జరిగినప్పుడు వచ్చి అందరూ కూడా ఈ క్రియాయోగ దీక్షని నేర్చుకొని అక్కడ చెయ్యాలనేది పెద్ద సంకల్పం. ఆ రోజు 2498 మంది అక్కడికి రావాలి అనేది 2498 స్వామి సంఖ్య అనేది. ఎందుకంటే ఈ స్వామి అందరికీ ఇవ్వండి, ఈ క్రియాయోగ దీక్షను అందరికీ ఇవ్వమని ఆజ్ఞాపించడంతో ఎంత మంది అయితే దత్త భక్తులు, శ్రీపాద వల్లభుల భక్తులు వచ్చి నేర్చుకుంటారో ఆయన అనుగ్రహం అందరూ కూడా దైవికంగా మారాలి. సత్యుగ స్థాపన అంటే ఏంటి? మనలో ఉన్న అసర గుణాలు సంహరించుకొని మనలో ఉన్న దైవిక గుణాలు అధిక చేసుకోవడమే మన సత్యుగ స్థాపన. సత్యం స్థాపన చేయడమే సత్యుగ స్థాపన. అందరూ కూడా దైవికంగా మారాలి. ఆ స్వామి ఇచ్చిన ఈ క్రియాయోగ దీక్షని అందరికీ అందించి 64,000 యోగిని గణాలుగా అందరం కూడా మనం తయారవ్వాలి, దైవికంగా మారాలి, సత్యుగ స్థాపనకి అందరూ దోహదపడాలి అనేది అద్భుతం. ఆ స్వామి సంకల్పం నెరవేరాలి. అద్భుతం. మరి ఈ క్రియా యోగంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్లకి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఎప్పుడు ఉంటాయి ఏంటి అనే డీటెయిల్స్ ని వాళ్ళు అందించడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి, అంటే స్వామి చూపిస్తున్నటువంటి మార్గము, ఆయన మన మీద చేస్తున్నటువంటి కృప. ఇందాక ఒక కాలర్ అన్నట్టుగా మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క సమిధలం, మీరు ప్రధాన పాత్ర పోషిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ వైపుకి నడిపిస్తున్నారు. అందుకు వేల కృతజ్ఞతల్ని తెలియజేస్తాను. స్వామివారి ఎన్నుకొని అందరికీ అందించం అనేది నా భాగ్యం. ఇది అందరూ తెలుసుకోవాలి, అందరికీ ఇది ఉపయోగపడాలి, అందరూ ఆనందాన్ని అనుభవించాలి. అద్భుతం అమ్మా, చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం అమ్మా. జయ గురుదత్త. జై గురుదత్త.